పాలసీపై కేటీఆర్ ఆరోపణలకు మంత్రి పొంగులేటి కౌంటర్ ఇచ్చారు. హెల్త్ పాలసీని 2 అంశాలు గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చినవే అని ఆయన స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలోనే కోకాపేట, నియోపోలిస్లో ప్లాట్ల వేలం, అలాగే ఔటర్ రింగ్ రోడ్డు నిర్వహణ వేలం కూడా జరిగిందని గుర్తు చేశారు. అంతేకాకుండా దిల్సుఖ్ నగర్లోని రాజు ఫ్యాక్టరీని రెసిడెన్షియల్ జోన్ గా మారుస్తూ కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు ఫైల్ పై సంతకం చేశారని పొంగులేటి ఆరోపించారు. బాధ ఏంది, మీ ఆ విషయం కక్కే పద్ధతి ఏందో నాకు అర్థం కావట్లా. మాట్లాడితే 5 లక్షల కోట్లు ఏంది? 5 లక్షల కోట్లు ఎన్ని వేల ఎకరాలు ఉంది? 5 లక్షల కోట్లు ఏంటి? 5 లక్షల కోట్లు కిక్ బ్యాక్ వచ్చేది ఎట్లా? నోటికి ఏ అంకెలు ఏ పదాలు వస్తే మేము చేసినాం కాబట్టి అదే స్టైల్లో మీరు క్యాల్కులేట్, మీరు చేసిన స్టైల్లో ఇక్కడ మాకు చేయడానికి అంత ఇది నేషనల్ పార్టీ అంత ధైర్యమో సత్తా మాకు నిజంగా లేదు. అంత సాహసోపేతమైంది మీది ప్రాంతీయ పార్టీ కాబట్టి మీ నాయన మీరు మీ కుటుంబంలో 4 కూర్చొని టిక్కులు పెట్టుకుంటారు. ఏడా నడవదే. నియమ నిబంధనలకి అనుబడి అది ఇస్తున్నామో ఫైనల్ చేస్తున్నాం అన్నది కూడా తప్పు. అసలు మేము ఇంకా చేసిన మాత్రాన్ని ఇంప్లిమెంటేషన్ అయింది. కన్క్లూజన్ కు వచ్చేసి 5,000 వచ్చింది, 10,000 వచ్చింది, 5 లక్షల కోట్లు వచ్చింది అనేది తప్పు. నెంబర్ 1. నీ టైంలో నేను నీ టైం అంటున్నంటే నువ్వు మాట్లాడటానికి ముందు అసలు మీరు చెప్పిన సిస్టమ్ లో నువ్వు చేసినవా లేదా చెప్పు. మేము చేయలేదు. ఇంకా ఏదైతే లీజ్ పర్పస్ కి ఇచ్చిన ప్రాపర్టీల్ని ఫ్రీ హోల్డ్ నువ్వు చేసి దాన్ని జోన్ కన్వర్షన్ నువ్వు చేసినవా లేదా? మళ్ళీ ఎట్లా మాట్లాడుతున్నావు నువ్వు? నీకొక చట్టం, ఇంకొకరికి ఒక చట్టం, ఇంకొకరికి ఒక చట్టం అనేది. వీళ్ళిద్దరూ మొదటి నుంచి మేమందరం చెప్తున్నాం ఒకటే తాను బట్టలు. మీకు కన్ఫ్యూజన్ ఏముంది? ఇద్దరు మాట్లాడుకోబట్టే కదా మన జూబ్లీ హిల్స్ ఫలితాలు ఏంటి చెప్పండి. అసెంబ్లీలో గానీ ఒరిజినల్ గా రెగ్యులర్ గా జరిగే అసెంబ్లీలో, పార్లమెంట్ లో బీజేపీకి వచ్చిన ఓట్లు వచ్చాయండి. ఏమైపోయినాయి ఆ ఓట్లు? డెఫినెట్గా ఇవ్వగలుగుతానన్నా. నేనంతా కూడా ఈ ఆఫీసర్స్ గ్లోబల్ సమ్మిట్ లో ఉన్నారు. ఆఫ్టర్ దట్ ప్రతి గజానికి సంబంధించింది వీళ్ళు కన్వర్షన్ చేసింది విల్ గివ్ టు ది పబ్లిక్. పెట్టాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది, పెడతాం. క్యాబినెట్ సబ్ కమిటీలో చాలా ఎలాబరేట్ డిస్కషన్ అయింది. డిస్కషన్ అయిన తర్వాత అన్ని సెక్టార్ల రిపోర్ట్లు తీసుకొని అందరి అభిప్రాయాలు సేకరించిన తర్వాత క్యాబినెట్ సబ్ కమిటీ రికమెండ్ చేసి క్యాబినెట్ కి పంపింది. క్యాబినెట్ లో కూడా ఫుల్ ప్లెడ్జ్ లో డిబేట్ అయిన తర్వాతనే ఈ పాలసీ మ్యాటర్ తీసుకున్నాం. ఏ ఒక్క వ్యక్తో, ఏ ఒక్క మంత్రో, ఏ ఒక్క ముఖ్యమంత్రో తీసుకున్నా వాళ్ళు చేసే గ్లోబల్ ప్రచారం 200% తప్పు. క్యాబినెట్